అందరికీ నమస్కారము. శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలతో కన్యా రాశి వారికి ఈ 2026, 27 సంవత్సరానికి గాను ఫలితములు ఏ రకంగా ఉంటాయి అనే విషయము తెలుసుకుంటున్నాము. ఈ సంవత్సరంలో కన్యా రాశి వారికి షష్ఠ గురువు కారణం చేత శుభ ఫలితములు అందుతాయి. న్యాయపరమైనటువంటి లేదా రుణ బాధలు తీరడానికి అవకాశాలు ఉంటాయి. జూన్ నెల మొదటి వారం నుండి సానుకూల ఫలితములు చూస్తారు. మొండి బాకీలు గనక మీకు ఉండి ఉంటే అవి వసూలు అవుతాయి. నూతన గృహ నిర్మాణాలు కలుగుతాయి. కొంతమేర డబ్బు ఆదా చేసుకుంటారు. శుభకార్యాలకై డబ్బు ఖర్చులు అవుతాయి. కానీ ఆచితూచి ఖర్చు చేసుకోవడము మంచిది. ఉద్యోగము లేని వారికి ఉద్యోగాలు రావచ్చు. ఉద్యోగంలో పోటీ చూస్తున్న వారికి ప్రమోషన్‌లు, బదిలీలు ఖచ్చితంగా చూస్తారు. వ్యాపారంలో పోటీ అనే మాట వదిలి మీ పని పూర్తిగా చేయాలి. వ్యాపారంలో 10 గంటలు గనక మీరు పని చేస్తున్నాము అంటే దాన్ని సుమారు 1 గంట నుండి 2 గంటలు పనిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచి ఫలితములు అందుతాయి. నవంబర్, డిసెంబర్ మధ్య అనారోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి అట్టి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. వ్యయ కేతువు కారణం చేత 2 లేదా 3 నెలల పాటు సమస్యలు చూడడానికి అవకాశం ఉంటుంది. ఇంటిలో అవసరమైనటువంటి వస్తువులు అంతే. ఇంటికి సరిపడు, ఇంటి ఖర్చులకు సరిపడు ఏదైతే ఖర్చులు మందం ఉంటాయో, ఆ డబ్బుని కూడా ఇంటిలో సుమారుగా దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేస్తే కొంత ఉపశమనం ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కన్యా రాశి వారికి తుది ఫలితం చూసుకుంటే నామ నక్షత్ర ప్రకారము 50% ఫలితము, జాతక ప్రకారము ఈ కన్యా రాశి కలిగిన వారికి 70% గాను అనుకూలంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా కష్టపడి పని చేసుకోండి. ఖచ్చితంగా ఫలితం అందుతాయి. షష్ఠ గురువు కారణంగా మంచి ఫలితములు ఉంటాయి కాబట్టి కష్టపడండి. మీకు ఏదో రకంగా మీకు రావలసిన ఫలితము అందుతుంది. తదుపరి వీడియోలో తులారాశి గురించి తెలుసుకుందాము.